దేవుడు అప్పగించిన కార్యమును మాత్రం తృణీకరించేస్తాం. చేయకపోతే ఏమైందిలే. అక్కడ మనం దెబ్బతింటున్నాం. అక్కడ నిర్లక్ష్యమే మన జీవితానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఈనాటి నుండి మీరు అలా ఉండకూడదు. మీకు మంచి ఆరోగ్యం ప్రభు ఇచ్చినంత కాలం మీరు ఆదివారం ఉపవాసంతోనే వచ్చుదురుగాక. శనివారం పరిశుద్ధాత్మ కూడికలు కూడా ఉపవాసంతో వచ్చుదురుగాక. ఈ వారం శనివారం జరిగే ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఉపవాసంతో కనబడుదురుగాక. హల్లెలూయా. ఒక్క పూట ఖాళీ పెట్టండి. డాక్టర్లు కూడా అదే అంటుంది, ఆరోగ్యానికి మంచిదని. తిని 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 మిషన్లు బోరుకు వచ్చినాయి. తినేదేం మామూలు తిండే, ఎముకలు పగిలిపోతుంటే రోజు. రైట్, ఒక్కసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ఫిలిప్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే వేగముగా పరిగెత్తే గుర్రం, బలమైనటువంటి గుర్రం అని అర్థం. ఇప్పుడు ఇతనికి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేవుని సన్నిధిలో అతను చేయవలసిన పనేమిటి? భోజనం వండడం, వండిన భోజనాన్ని వడ్డించడం, ఆయన మందిరములో పని కలిగి ఉండడం. అతను ఎంత సంతోషపడుతున్నాడంటే నా దేవుడే ఆయన ఇంట్లో నాకు పనిచ్చాడండి, నాకు అప్పగించాడండి, నేను నమ్మకముగా చేసుకోవాలని 7గురిలో ఒక వ్యక్తిగా అతను ముందుకొచ్చాడు. ఈ రోజున మనము మామూలుగా కోరుకునేది ఏంటి? మందిరంలో పెత్తనం చేయమంటే బ్రహ్మాండంగా చేయమా? హల్లెలూయా. చెప్పరేంటండి? మామూలుగా సాధారణంగా కోరుకునేది ఏంటంటే పెత్తనదారు పని కోరుకుంటాం, ఘనమైన కార్యక్రమాలన్నీ మనం కోరుకుంటాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి నిన్ను గొప్ప చేసేటట్లుగా నీకు అప్పగించిన పని ఏదైనా, అది చిన్న పనే కానివ్వండి, పెద్ద పనే కానివ్వండి, నీకు అప్పగించిన పనిలో నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే ఆయన నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించునుగాక. కొంచెంలో నమ్మకంగా ఉంటే మొత్తంలో నమ్మకంగా ఉంటావట. కొంచెంలో నువ్వు నమ్మకంగా కనబడితే ఉన్నతమైన స్థితిలో కూడా నిన్ను నమ్మకమైన వ్యక్తిగా ఎంచి నిన్ను నిలబెడతాడట. దేవుని స్తోత్రం చెప్పాలి సంతోషంగా. నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నావు, నిన్ను ఘనముగా దీవించాలి నా దేవుడని కోరుకుంటున్నావు. అదే కోరిక నా దేవుని పని మీద, నా దేవుని సన్నిధి మీద నేను నమ్మకమైన బిడ్డనై ఉండాలి అని నువ్వు కోరుకుంటే నిశ్చయముగా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఎంతమందికి ఆశిందంటారు? పొరపాటున మీలో ఎవరినన్నా బాత్రూంలో బాగులో బెదరో కడిగి రాపు అన్నాను అనుకో, ఎటకన్నా పడుతున్నా పాస్టర్ గారికి. నన్ను బాత్రూంలో గడగమంటాడేంటి, నన్ను చీపురు పట్టి ఊడవమంటాడేంటి, నాకేంటి ప్లేట్ తీయమంటాడు, నేను ఎటకన్నా పడుతున్నా పాస్టర్ గారు అనేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? హల్లెలూయా. మిమ్మల్ని చూస్తే నాకు భయం అవుతుంది, మీకు చెప్పాలంటే నాకు దడపడుతుంది. ఒక్క చూపు చూశారనుకో మళ్ళీ చెబుతామా? చెప్పడానికి ధైర్యం వచ్చిద్దా? హల్లెలూయా. చెయ్యగలిగే మనసుంటేనే కదా ప్రభు ఇస్తాడు. నువ్వు చేసే మనసు నీలో కనబడితే ఈనాటి నుండి ఏదో ఒక పని, మందిరములో నీవు ఒక పని కలిగి ఉందువుగాక. సువార్త పని చేస్తావా? ఆ పని కలిగి ఉండు. మందిరం శుభ్రం చేస్తున్నావా? కలిగి ఉండు. దేవుని సన్నిధిలో వంట చేస్తున్నావా? కలిగి ఉండు. ఎంతోమంది భోజనం చేస్తున్నారు. మరి ఆ భోజనం చేసే వ్యక్తుల ఆహారం, ఆకలి తీర్చడానికి ఆహార పదార్థాలు కావాలి. యాడ్ నుంచి రావాలి? మనకేమైనా 50 ఎకరాల పొలం ఉందా? వరి ఒక పక్క, కంది ఒక పక్క, మిరపకాయలు ఒక పక్క వేయడానికి అవన్నీ మీ ద్వారానే రావాలి. అది కూడా ఒక ఘనమైన పనే. ఆమెను చెప్పరేంటండి? మరి ఆ పని అయినా నువ్వు కలిగి ఉండాలి. కనీసం దేవుని పనిలో ఏదో ఒక పని, ప్రభు నీ మనసుకు నీ ముందుకు తెచ్చిన ఏదో ఒక పని నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చాలామంది మందిరాలు కట్టడానికి, పరిపాలన చేయడానికి, ఖర్చులు రాయడానికి ఇలా రకరకాల కార్యక్రమాలన్నీ కోరుకుంటారు. అవి కాదు, ఆయన అప్పగించింది ఏదైనా సరే నీ ఇష్టం ప్రభువా, నువ్వు నాకు అప్పగించు, నేను నమ్మకముగా ఉంటాను నువ్వు చెప్పగలిగితే
ఆయన ఘనమైన స్థితిలో నిన్ను నిలుపును గాక. సంతోషంగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిచర్య చేయాలంటే ఎవరిని కావాలనుకుంటున్నాడు? ఎవరు పడితే వాళ్ళు చేసినా ఆయనకి నచ్చదు పరిచర్య. ఎవరు కావాలట ఆయనకి? చదవండి మరలా. ఎవరు కావాలి? విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను. ఇంకా చదువు, అట్లా కిందికి చదువు. స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు. మూడో వాక్యం చదువుదాం. కాబట్టి సహోదరులారా, అదుగో ఎవరు కావాలి దేవునికి? ఖచ్చితంగా చేయగలిగే వ్యక్తులు ఎవరు ఎలా ఉంటారు? నమ్మకముగా చేయగలిగిన వ్యక్తులు ఎవరు ఎలా ఉంటారు? వారిలో కొన్ని క్వాలిటీస్ రాశాడు చూడండి. వారు ఎవరు? ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని అదుగదుగదుగో మంచి సాక్ష్యం పొందిన వారట. మంచి పేరు పొందినటువంటి 7 ఏర్పరిచారట. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దైవాశీర్వాదం మనకు కావాలి అని మనం కోరుకుంటే దేవుని సన్నిధిలో మనం కలిగి ఉండవలసిన లక్షణాలు: 1 జ్ఞానం కలిగి ఉండాలట. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం కలిగి ఉండాలి? 2 అభిషేకం కలిగి ఉండాలి. ఆత్మ లేకపోతే దేవుని పని నువ్వు చేయలేవు. దైవాలోచన నీకు ఉండదు. ఎట్టకు తిట్టి చేసేసి వెళ్ళిపోతావు. కొంతమంది ఒక్కొక్కసారి ఏదన్నా పని చెప్పినప్పుడు నేను గమనిస్తా ఏ రేంజ్లో చేస్తారనని. ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూడా అట్నే శుభ్రంగా ఊడ్చుకుంటారా? ఎట్టబడితే అటు ఊడ్చేసి వెళ్ళిపోతారా? చెప్పరేంటండి. కొన్నిసార్లు మన వాళ్ళు బాత్రూంలో గడుగుతారు, వాళ్ళ ఇంట్లో కూడా అట్నే గడుగుతారా అనిపించిద్ది. కొన్నిసార్లు ఆ సామాన్లు అన్నీ సర్దేస్తారు, ఎట్టబడితే అట్ట. ఇంట్లో కూడా అట్నే చేసుకుంటారా? అంటే వారి దైవ సంబంధమైన కార్యక్రమాలు శ్రద్ధగా ఏమండి నమ్మకంగా చేయలేకపోతున్నారు అంటే కారణం ఏంటి? వారికి దైవ జ్ఞానం లేదు. 2 వారికి అభిషేకం లేదు. 3 వారు మంచి సాక్ష్యం కలిగిన వారు కాదు. మనము దేవుని పనిలో నమ్మకస్తులుగా నిలబడాలి అంటే 3 అర్హతలు ఖచ్చితంగా కావాలి. వాటిలో 1 ఖచ్చితంగా దేవుని అభిషేకం మీరు పొందుకుందురుగాక. 2 దైవ జ్ఞానముతో మీరు నింపబడుదురుగాక. 3 మంచి సాక్ష్యం. నీ పక్కనున్నవారు, నీ ఇరుగు పొరుగు వారు, నీ చుట్టూన్నవారు మీ గురించి మంచి సాక్ష్యం పలుకుదురుగాక. ఈ 3 అనుభవాలను సంపాదించుకోగలిగితే నువ్వు దేవుని విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చెయ్యవు. దేవుని మందిరానికి ఆలస్యంగా రావు. దేవుని పరిచర్యని కాలుతో, కొంతమంది చూడండి కాగితం ఉందనుకోండి కాలుతో తన్నుకుంటూ వెళ్ళిపోతారు, కానీ వంగిట తీద్దాం అనుకోరు, నడుము పట్టుకుంటుందేమోనని. అంటే ఏమన్నా పరిచారకులులా మీ చుట్టాలా వాళ్ళు? మీరేమన్నా కూలోళ్ళ? మీరు పెట్టిన కూలోళ్ళ? వాళ్ళు ఎవరు అంటే మీరెవ్వరూ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏదన్నా మిగిలింది ఏదైనా ఉంటే పూర్తి చేసి వెళ్ళేవారే వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాను మొదటి నుంచి. హల్లెలూయా. అర్థమైందా? అర్థం కాలేదా? ఆశీర్వాదం ఎన్ని రకాలు? గట్టిగా చెప్పాలి. ఆశీర్వాదం ఎన్ని రకాలు? 2 రకాలు. 1 ఆత్మ సంబంధమైనది, 2 ఈ 2 ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలి? 2 పనులు కలిగి ఉండాలి. చెప్పండి, ఎన్ని పనులు? 2 పనులు. 1 దేవుని ఇంట్లో పని కలిగి ఉండాలి. 2 నీ ఇంట్లో కూడా పని కలిగి ఉండాలి. నీ ఇంట్లో మాత్రమే కలిగి ఉంటే కుదరదు. దేవుని ఇంట్లో కూడా పని ఉండాలి. నీ ద్వారా ఆత్మలు రక్షించబడాలి. నీ ద్వారా పరిచర్యలు జరగాలి. నీ ద్వారా ప్రజలకు ఆకలి తీర్చబడాలి. నీ ద్వారా సేవలు జరగాలి. ఆయన పని జరగాలి నీ ద్వారా. అందుకు నీవు ఆత్మతో నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, మంచి సాక్ష్యం పొందిన వ్యక్తి అవ్వాలి. ఈ అనుభవం ఉంటే ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడవు. ఆత్మ కలిగిన వ్యక్తి తప్పుగా ఇంకొకరి గురించి మాట్లాడరు, ఇంకొక చెడ్డ విషయాల గురించి చర్చించరు. ఎందుకంటే వారికి దైవ జ్ఞానం ఉంది.
ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో వారికి తెలుసు. ఇవి లేని వారు ఎప్పుడు లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటారు. ఆరాధన చేసే వాళ్ళని చూసి ఎగతాళి చేసుకుంటుంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్ప రెండో పంచాయితీ ఉండదు, వేరే ముచ్చట్లు ఉండవు. దైవ సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అది దైవ జ్ఞానం వలనే సాధ్యం. ఆత్మ నింపుదల వలన మాత్రమే సాధ్యం. మంచి సాక్ష్యం పొందిన వారి ద్వారానే సాధ్యం. దేవునికి స్తోత్రం. మీరందరూ ఈ అనుభవాల్లోనికి వచ్చుదురుగాక. కొంతమందికి సేవ చేయాలని ఉంటుంది, నా ప్రభు పని చేయాలి, నా సేవ చేయాలి అని తపన ఉంటుంది, కానీ చేయలేరు. ఎందుకంటే నరాలు వంగిపోతున్నాయి, శరీరం ముసలితనం వచ్చేస్తుంది. ఇప్పుడు సేవకు వస్తే ఎవరు తీసుకుంటారు? హల్లెలూయా. గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చునే వయసు వచ్చింది. ఇప్పుడు సేవకు వచ్చి ఏం చేద్దామని, ఆ మధ్య పెద్ద ఆయన ఒక ఆయన ఇద్దరు పట్టుకుంటే కానీ నడవలేడు, ఇటు వణుకుతుంటాడు. ఆయన అంటాడు, నన్ను గేన ప్రభు లేపితే ఇంకా తిరుగుతాడంట. మరి లేపినంతకాలం తిరగలయ్యా. ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, 70 ఏళ్ళ వయసు, ఆ వయసులో చెబుతున్నాడు ఈయన. ఏమండి నాకేనా ఇప్పుడు ఓపిక ఇస్తే ఇప్పుడు లేచి తిరుగుతా ఊరు ఊరు అంటున్నాడు. ఓపిక ఉన్నంత కాలం గవర్నమెంట్ వాళ్ళ కోసం తిరుగుతీవి. ఆయన సామాన్యుడు కాదు, అదేదో ఉందంట మరి, దండోరా బొండోరా ఏదో ఉంటుంది కూడా, ఒకటి ఉంటుంది కదా మన కుల సంబంధమైన అదేదో పార్టీ ఉందంట మరి. దాంట్లో వేల మందిని సమకూర్చి ప్రసంగాలు చెప్పి వాళ్ళ కోసం ఏదో చేసేవాడంట, ఏదో చెప్పారు నాకు. వాటి కోసం ప్రయాసపడ్డాడు కానీ దేవుని కోసం ప్రయాసపడలేదు. ఇప్పుడు అందరూ విడిచిపెట్టిన తర్వాత నన్ను ప్రభు బాగు చేస్తే నేను ఇప్పుడు చేస్తాను సేవ అంటున్నాడు. చాలామందికి ఆశ ఉంటుంది, చేయలేరు. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే తమ పిల్లల్ని ప్రభువుకు సమర్పించి సేవ చేయిస్తారు. మరి కొంతమంది వారు దేవునికి నమ్మకము కలిగి వారు బ్రతుకు దినములన్నిట ప్రభు ఇంట్లో నమ్మకస్తులై జాగ్రత్తగా పరిచర్య చేసుకుంటూ వెళ్తారు. ప్రభు సమర్పించినటువంటి, దేవుడు ప్రేరేపించినటువంటి పిల్లల్ని దేవునికి సమర్పించుకొని వారితో దేవుని సేవలు చేయించే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. అలాంటి వారు ఉండబట్టే ఈ సేవలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని పని, ఆయన ఇంట్లో పని ఖచ్చితంగా కలిగి ఉండాలి. మన ఇంట్లో పని కూడా కలిగి ఉందుముగాక. మీకు ఇంకొక వ్యక్తిని గుర్తు చేస్తాను. అతను దేవుని మందిరంలో చేసే పని ఏంటంటే తాళాలు కొట్టే పని. అందరూ చెప్పాలి, ఏం పని చేస్తాడు? ఓన్లీ తాళాలు వాయించడమే వర్షిప్లో. ఇప్పుడున్నట్టు మనకు రిథం లేవు, కీబోర్డు లేవు. ఇంతకుముందు మన వాళ్ళు వర్షిప్ ఎంత కమ్మగా ఉండేదో. నాకైతే శ్యామన్న వీళ్ళు డ్రమ్ములు వాయిస్తుంటే, సామెలన్న గజ్జలు వాయిస్తుంటే, రాజేష్ వీళ్ళు గజ్జలు వాయిస్తుంటే, మన ఎలీషన్న తప్పెట. ఆ టీము అసలు ఆ రోజుల్లో ఆ ఆరాధన ఎంత మహిమకరంగా ఉండేదో. యాడ్ నుంచి వచ్చాయి నాయన ఈ బోర్డులన్నీ. సావుగొట్టి చెవులు మొత్తున్నారు వీళ్ళు. మనకు ఉద్యోగం రాకపోయేసరికి వాళ్ళు మన తాట తీస్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కడైతే చిన్నగా లాగుతాడు వెనక్కి. ఆ రకంగా ఇప్పుడు మనల్ని ఆటాడుకుంటున్నారు వీళ్ళు. ఆ రోజుల్లో ఎంత హాయిగా ఉండేదో, ఆ ప్రారంభ దినాల్లో ఎంత చక్కగా ఉండేదో ఆరాధన. హృదయం గంతులు వేసేది దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. ఇప్పుడు అంతా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆరాధించాలి. ప్రభు మనకు అవన్నీ వాయిద్యాలను ఇవ్వాలి యేసునామంలో. సరే, ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అతని పని, దేవుడు అతనికి అప్పగించిన పని ఏంటంటే ఓ చిన్న పని, తాళాలు కొట్టడమే, తాళాలు వాయించడమే అతని పని. తాళాలు వాయించేటువంటి వ్యక్తిని ఆ దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా? మందిరంలో చాలామంది ఉన్నారు, స్టేజీ మీద కూర్చునే గొప్పవారు ఉన్నారు, దీపాలు వెలిగించేవారు ఉన్నారు, పరిచర్యలు చేసేవారు ఉన్నారు, ఓ బ్రహ్మాండంగా అన్ని రకాల పనులు చేసే వ్యక్తులు ఎందరో ఉన్నారు. వారి మధ్యలో ఇతను కలిగి ఉన్న చిన్న పని ఏంటంటే తాళాలు వాయించడం. ఈ తాళాలు వాయించే పనిలో అతడు నమ్మకమైన వాడని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పని చేస్తాడు అతను చెప్పాలి గట్టిగా. నేను తాళాలే కదా వాయించేది, నాదేముంది, నా పని అంతా నేనెంత అనుకోలేదు. దేవుడు అతనికి అప్పగించిన చిన్న పనిలో నమ్మకముగా ఉన్నాడట. అతని నమ్మకత్వం చూసిన దేవాతి దేవుడు ఒక రోజున అతన్ని ఆశీర్వదించడం మొదలు పెడితే
ప్రపంచం ఉలిక్కిపడేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి ఒక్కడు కన్నులెత్తి ఆయన వైపు తలెత్తి చూసేటట్టు ప్రభు చేశాడు. అతని పేరే ఓబేదేదోము. గట్టిగా ఆమెన్ చెప్పరేంటి? హల్లెలూయా. ఓబేదేదోము ఇంట్లో 3 నెలలు మందసం ఉందట. ఎన్ని నెలలు? 3 నెలలు ప్రభు తీసుకొచ్చి దావీదు ద్వారా తీసుకొని వచ్చి ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. 3 నెలలు ఇంట్లో పెట్టాడండి. రాజుగారు ఈర్ష్యపడ్డాడట. ఎందుకంటే ఓబేదేదోముకు ఇంట ఉన్న ప్రతి పనిని, ప్రతి కార్యమును ఆయన ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎంత ఆశీర్వదించాడంటే రాజుగారికి తెలిసింది ఇతని ఆశీర్వాదం. ఆ ప్రాంత ప్రజలందరికీ తెలిసిపోయింది ఇతని దీవెన, ఇతని గొప్పతనం. ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం? ఇతను తాళాలు నమ్మకముగా చెప్పరేంటండి? నమ్మకముగా, హల్లెలూయా, నమ్మకముగా గట్టి చెప్పాలి. హాయిగా నిద్ర వస్తుందా? జ్వాలబారినట్టుందా నేను అరుస్తుంటే? హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా. ఓబేదేదోము గురించి ఎంతమందికి తెలుసు? చెయ్యి ఇటు చూపించండి. తెలీదా? ఆశీర్వదించబడ్డా లేదా? అందరూ తల ఎత్తి చూసేటట్లుగా ఇప్పటికీ బైబిల్ గ్రంథం చదివిన ప్రతి వారు ఆయన ఆశీర్వాదాన్ని గురించి ఆశ్చర్యపడేటట్టు ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ రోజున నిశ్చయముగా మీ కుటుంబాలు మీరు వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మీకు అప్పగించిన పనిని నమ్మకముగా చేయుదురుగాక. గట్టిగా చెప్పండి. మీరు ఒకరినొకరు చెప్పుకోగలరా మాట? నమ్మకంగా చేయి దేవుని పని అనండి. కొంచెం మాట్లాడుకోండి అమ్మా. పక్కన వాళ్ళంట బాలకరియండి అమ్మా. నమ్మకంగా చేయమ్మా దేవుని పని అనండి. నాశనం అన్న మాట్లాడుకోండి. ఇంకొకసారి చెప్పుకోండిలే, ఏమైంది? ఒకసారేనా? నమ్మకంగా చేయండి దేవుని పని. కుర్చీల్లో ఉన్నవారు కూడా దేవుని పని నమ్మకంగా చేయి బ్రదర్ అనండి. హలో, మీ ఇద్దరు మాట్లాడుకోరా? రాజేషీను అనుకునరా? నాకు తెలియకుండానే లోపల చెప్పుకున్నారా ఏంది? హల్లెలూయా. దేవుని పని మీరు నమ్మకంగా చేసే మనసు మీకుంటే ఆయన నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దానికి 3 అర్హతలు ఉండాలి. చెప్పండి, అదేమిటి? 1, ఆత్మతో నింపబడాలి. అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మను నింపుదల కావాలి, ఆయన మనం నడిపిస్తాడు. 2, దైవ జ్ఞానము మీరు పొందుకుందురుగాక. 3, మంచి సాక్ష్యమును మీరు సంపాదించుకుందురుగాక. హల్లెలూయానండి. ఈ 3 అనుభవాలు మీరు కలిగిన వారై ఆయన పనిలో, అది చిన్న పని కానివ్వండి, నమ్మకస్తులైతే మీ కుటుంబాలను మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఇంకొక అనుభవం కూడా అక్కడ రాసింది. 7వ వాక్యమా 5వ వాక్యం చదవండి. ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైన వారిని ఏర్పాటు చేశారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనలో ఇంకొక 2 అనుభవాలను ప్రభు యాడ్ చేస్తున్నాడు. ఏమిటవి? మనము నమ్మకమైన వ్యక్తులుగా నడిపించబడాలి. మనలో ఉండవలసిన ఇంకొక 2 లక్షణాలు ఏంటంటే, 1, విశ్వాసముతో నిండుకొనిన వారమై ఉందుముగాక. 2, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారమై ఉందుముగాక. అనండి, ఆమెన్ అనండి, హల్లెలూయా అనండి. ఎంతమందికి విశ్వాసం ఉంది? గట్టిగా చెప్పాలి ఆమెనని. లేని వారు ఒకసారి చేయి చూపించండి. మీరు చెప్పరు అంత ఈజీగా, మీరు అంత తొందరగా చెప్పలేరు. ఎందుకంటే మీ సంగతి మీకు తెలీదు, మీ గురించి మీకు తెలీదు. ఇంతకు నేను విశ్వాసినా కాదా? నాలో ఉందంటావా, పోయిందంటావా? ఇది డౌటు. ఈ అనుమానంతోనే, అనుమానమే పెనుభూతం అంటారు. అనుమానమే పెద్ద రోగం. అది అనుమానం ఉండకూడదు. విశ్వాసులు మీరంతా విశ్వాసంతో నింపబడుదురుగాక. విశ్వాసం లేదనుకోండి, మీ ద్వారా ఏమీ జరగదు. మీరు నమ్మకంగా భక్తి చేయలేరు.
మనందరికి యేసయ్య పెట్టిన పేరేంటి? నోరు తెరిచి కొంచెం సౌండ్ కొద్దిగా సౌండ్ కొంచెం వాల్యూమ్ పెంచండి అట్ట. ఎవరు మనము? విశ్వాసులం. ఎందుకు మనకు విశ్వాసులని పేరు పెట్టాడు? పరిస్థితులు ఎలా మారినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు, సుడిగాలు లాంటి కష్టాలు, నిందలు, అవమానాలు, ఎన్ని శ్రమలు మనకు వచ్చినా విశ్వాసంలో నుంచి తొలగిపోకూడదు. గట్టిగా చెప్పరేంటి? ఏ పరిస్థితులు మారినా మనము ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే మనని సృష్టించిన తండ్రి ఆయన, మన కోసం ఏమైనా చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయన మన కార్యములన్నీ నెరవేర్చుటకు శక్తి కలిగిన దేవుడు. గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చక్రి మీరేం చేస్తారంటే లైన్లు మొత్తం తీగలు లాగి పెట్టండి, కరెంటు తీగలు. వచ్చే వారం నుంచి వాళ్ళు చల్లగా ఉన్నప్పుడంతా అటషాకియండి, హల్లెలూయా అంటుంటారు. అప్పుడు ఆ మంపు బాద్ది, హుషారు వచ్చిద్ది. ఎందుకంటే అంత డల్లుగా ఎందుకున్నట్టు? హల్లెలూయా. సంతోషంగా ఉండాలా. విశ్వాసం అనేది నీలో లేనప్పుడు దేవుని రాజ్యానికి మీరు అర్హులు కాదు. విశ్వాసం మీలో లేనప్పుడు దైవ ఆశీర్వాదానికి మనం పాత్రులం కాదు. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. తన కొడుకు పుట్టుకతోనే మూర్ఛ రోగం ఉంది వాడికి. ఆ జబ్బు వచ్చినప్పుడంతా, వ్యాధి వచ్చినప్పుడంతా, మూర్ఛ వచ్చినప్పుడంతా నురుగుకుంటూ నిప్పుల్లో పడతాడు, నేలలో పడతాడు, ఎక్కడ పడితే అక్కడ పడతాడు. వాడిని కాపాడుకోలేక అల్లాడిపోతున్నారు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. శిష్యులను తీసుకెళ్ళి ప్రార్థన చేపిస్తే ఆ దయ్యం బోలా, ఆ సమస్య బోలా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నీ శిష్యులు వచ్చారు, ప్రార్థన చేశారు, పో యేసునామములో పో అన్నారు, కానీ అది పోయింది లేదు, పెట్టింది లేదు. నీ దాకా అది వచ్చాను, ఇంకా నీ వల్ల అవుద్దా అన్నాడు. చూసారా, ప్రభువుని వేసాడు క్వశ్చను. నీ వల్ల అవుద్దా అన్నాడు. బాగుపడుతుంది అంటావా అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నాడంటే, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వెంటనే దడబుట్టింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? విశ్వాసంతో నమ్మడం నేర్చుకో. అతనికి అర్థమైపోయింది, నాలో అంత నమ్మకం. మీలో కూడా కొంతమంది అంటుంటారు, అన్నయ్య ఆయన బాగుపడేటట్టు ప్రార్థన చేయి, అన్నయ్య ఆయన తాగుడు మానేటట్టు ప్రార్థన అంటది. 2-3 నెలలు ప్రార్థన చేసినాక ఏమమ్మా మారిండు అంటే, నాకు తెలుసు అన్నయ్య వాడు మారడని అంటది. నీకు తెలిసినప్పుడు నన్ను ఎందుకు పేనం తీసినట్టు? నాకు తెలుసు అన్నయ్య మారడని అంటది ఆమె. మారడని నువ్వు నమ్మకం అనుమానం పెట్టుకున్నప్పుడు మరి ఎలా మారాలని కోరావు? అనుమానం నీలో ఉండకూడదు. ప్రార్థన చేసినప్పుడు ఇది నేను పొంది ఉన్నానని నమ్ముడి, అది నిశ్చయముగా మీకు అనుగ్రహించబడుతుంది. ఆ నమ్మకమే విశ్వాసం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే విశ్వాస వీరుల పట్టికని ఆ అధ్యాయానికి పేరు. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు విశ్వాస వీరులంతా ఆ పట్టికలో రాయబడి ఉంటారు. వారి గురించి వారు ఎవరు అంటే, విశ్వాసముతో సింహాల నోళ్ళు మూసిన వారు, ఎర్ర సముద్రమును పాయలు చేసిన వారు, వర్షాన్ని ఆపిన వారు, వాన కురిపించిన వారు, అగ్ని బలమును సల్లార్చిన వారు. వారు ఎవరు అంటే విశ్వాస వీరులు. విశ్వాసముతో నువ్వు దేవుని ఎదుట నిలబడితే నీకు కాని పనంటూ లేదు, సమస్తము నీకు సాధ్యమవుతుంది. విశ్వాసము ద్వారా నువ్వు సమస్తం సంపాదించుకోవాలి. ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే, నా ప్రభు ఏదో చేస్తాడనే డౌట్తో కాదు. నా ప్రభు నాకు సమస్తము చేయగలడు, నన్ను ఆశీర్వదించగలడు, నా అప్పులు తీర్చే మార్గం సరళం చేయగలడు, నాకు ఆరోగ్యం ఇవ్వగలడు, మా పిల్లలకు వివాహం చేయగలడు, మా కుటుంబాన్ని ఆశీర్వదించగలడు, నా పేదరికాలు నా శోధనలన్నీ తీసివేయగలడు, ఆయనకు అసాధ్యమైంది లేదు అనే విశ్వాసంతో నువ్వు అడుగు పెడితే నీ చరిత్రను మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడు.
చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. సంతోషంగా ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. పరిస్థితులు ఎలా మారినా నువ్వు నీ విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. విశ్వాసము అనేటువంటి ఒక బలమైన ఆయుధాన్ని నువ్వు ధరించుకొని నీ అంత్యకాలం వరకు, నీ చివరి శ్వాస వరకు విశ్వాసమును విడిచిపెట్టకుండా ఎప్పుడైతే నువ్వు నడిపించబడతావో విశ్వాసము ద్వారా సమస్త కార్యములు నెరవేర్చునుగాక. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. రెండవ అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారం అవ్వాలి. ఎవరితో నిండుకోవాలి? అందరూ చెప్పాలి. రెండు చేతులు అలా ఊపుతూ చెప్పండి. ఎవరితో నిండుకోవాలి? ఇప్పుడు కొంతమంది నిండుకొని ఉంటారు, నిద్ర మత్తుతో ఊగుతుంటారు. కొంతమంది ఏమి నిండుకుంది చెప్పరేంటండి? కొంతమందికి దయ్యాలు నిండుకొని ఉంటాయి. చీకటి లోపల నిండుకొని ఉంటుంది. కొంతమందికి రకరకాల ఆత్మలు, దురాత్మలు వారు నిండుకొని ఉంటాయి. దేవుని ఆత్మకు చోటు లేకుండా ఉంటాయి. ప్రభు అది చెప్పాడు. ఏమని? ఆ ఇంట్లో దయ్యం ఒకటి ఉందట. ఆ వ్యక్తిని విలవిలలాడిస్తూ ఉండేదట. కొంతకాలం అయిన తర్వాత ఆ దయ్యం విడిచిపెట్టిపోయిందట. పోయిన తర్వాత అతను శుభ్రంగా ఊడ్చిపెట్టాడట ఆ ఇంటిని. అంటే అతను చేయవలసిందేంటి? దయ్యం వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఆత్మతో నింపబడాలి. ఖాళీగా ఉందనుకో మళ్ళీ ఇంకొక దయ్యం వచ్చి చేరిపోద్ది. ఆ దయ్యమే తిరిగి ఎక్కడ ఖాళీ దొరకపోయేసరికి మళ్ళీ ఆ ఇంటికే వచ్చింది. ఖాళీగా ఉంది, ఊడ్చిపెట్టిందట ఇల్లు. బా ఎంత బాగుంది, ఇప్పుడు దాకా చెత్త చెదారం ఉంది, నేను బయటకు పోయానో లేదో ఊడ్చిపెట్టాడు అయ్యగారని మళ్ళా చేరింది. వచ్చేది వస్తే ఊరక రాకుండా 7 దయ్యాలను తెచ్చిందంట. మొదటి స్థితి కన్నా తన కడపటి స్థితి బహుఘోరంగా మారిందని రాసింది. ఇప్పుడు చెప్పండి, దేంతో నిండుకొని ఉన్నారు మీరు? హల్లెలూయా. మీరు చెప్పలేరు, నాకు తెలుసు. మీరు దేంతో నిండుకొని ఉన్నారు? దేనితో నిండుకొని ఉండాలి? రెండే రెండు. ఒకటి, దేవుని ఆత్మతోనైనా నిండి ఉండాలి. రెండు, దేవుని ఆత్మ లేకపోతే ఏ ఆత్మ ఉంటుంది? చెప్పాలి గట్టిగా. అబ్బా ఆ మాట చెప్పినా వత్తదేమోనని భయం, చెబితే వత్తదని భయం, చెప్పకపోయినా లోపల ఉంటుందన్న సంగతి నీకు తెలీదు. నీ నోరు మెదపట్టలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఏమి నిండుకుంది? పలకటానికే దడపడుతుందిగా మీకు. హల్లెలూయా. నీ మాట మాట్లాడితే పారిపోవాలి యేసునామంలో. దురాత్మ పారిపోవాలి యేసునామంలో. మరి నువ్వు ఆత్మతో నింపబడాలి, దేవుని ఆత్మతో. దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే దురాత్మలు పారిపోవునుగాక. అవి పారిపోవాలి అంటే దేవుని ఆత్మ నిత్యము నీలో నిండుకొని ఉండునుగాక. దేవుని ఆత్మ నిండుకోవాలి అంటే నీ ప్రాణము, ఆత్మ, శరీరం పరిశుద్ధముగా ఉండునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. దేవుని ఆత్మతో నువ్వు నింపబడాలంటే నీ ప్రాణాత్మ శరీరాలు ఎట్టు ఉండాలి? పొద్దున్న లేచి అబద్ధాలు ఆడేసావనుకో, సాతానుగాడు నేను రెడీగా ఉన్నాను అంటాడు. వాడు ఆత్మతో నింపడానికి. మోసాలు చేసేసావనుకో, అక్రమమైన కార్యక్రమాలు ఏమైనా చేసావనుకో, సాతానుగాడు సిద్ధంగా ఉంటాడు. పాపం నీలో జరిగినప్పుడు సాతానుగాడు ఆత్మ నీలో ప్రవేశిస్తుంది. పాపమును విసర్జించి పరిశుద్ధతను కోరుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశిస్తాడు. కొట్టు కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. విశ్వాసి అయినా, సేవకుడైనా, సంఘమైన, పరిచర్య అయినా ఆత్మ లేకపోతే ఆ సంఘం ఉట్టి సంఘమే, ఆ సేవకుడు ఉట్టి సేవకుడే, ఆ విశ్వాసి ఏమీ లేని ఉట్టి విశ్వాసే. ఎందుకు పనికిరాడు? నేను మొన్న చెప్పాను ఒక మాట, పరిచారకుల కోటంలో వెతకమని చెప్పాను, వాళ్ళకు దొరకలా. ప్రభు నాకు దొరికిచ్చాడు. లేవి కాండంలోకి రండి, పరిచారకులు గుర్తుపెట్టుకోండి ఆ మాటని. అలాగే అందరూ టిక్ చేసి పెట్టుకోండి. లేవి కాండం 16వ అధ్యాయం. సారీ 21వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం. అతడు
తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను ఎప్పుడైతే తనకు తాను అపవిత్రత కలుగు చేసుకొనునో అతడు సామాన్యునిగా చేయబడతాడట. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఎవరైతే మనమందరం లోకం నుంచి వేరు చేయబడ్డాం, దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడ్డాం, ఇప్పుడు మనం పవిత్రపరచబడి దేవుని రక్తంతో కడగబడి శుద్ధీకరించబడ్డాం. మనకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. మనం ఇప్పుడు నోరు తెరిచి యేసు నామంలో అన్నామనుకో, దయ్యాలు పారిపోతాయి. యేసు నామంలో చెప్పాలి గట్టిగా. నువ్వు యేసు నామాన్ని ఉచ్చరిస్తే సమస్యలు పారిపోతాయి, రోగాలు పారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎప్పుడైతే నిన్ను నువ్వు మరలా అపవిత్రపరుచుకుంటావో, దొంగ చూపులు చూసి, అబద్ధాలు మాట్లాడకూడని ఏదైనా మాటలు మాట్లాడి, చెడ్డ ఆలోచనలు చేసి, ఏదైనా నిన్ను నువ్వు అపవిత్రపరుచుకునే కార్యం ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్ను నువ్వు అపవిత్రపరుచుకునినప్పుడు మీలో ఉన్న ఆత్మ వెళ్ళిపోతుంది, మీరు సామాన్యమైన వ్యక్తులు అయిపోతారు. ఇంతకుముందు చేయి పెట్టి పోయేస్తున్నావాలంటే పారిపోయింది, ఇప్పుడు పో అంటే ఆ దయ్యం తిరిగి శంప వాయిచ్చిద్ది. నువ్వెవడు నన్ను పొమ్మంటానికని. అంతకుముందు పోయిన దయ్యం ఇప్పుడు ఎందుకు పోవట్లేదు? అంతకుముందు నీలో ఆత్మాభిషేకం ఉంది, ఇప్పుడు ఆ అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నావు. అపవిత్రపరుచుకునినప్పుడు నువ్వు ఒక సాధారణమైన వ్యక్తి అయిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకు మనం ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? మన ప్రాణాత్మ శరీరాలను ఎప్పుడు శుద్ధీకరించుకుంటూ, పవిత్రపరుచుకుంటూ, కాపాడుకుంటూ, ఆయన సన్నిధిలో కాపాడుకొని ఆశీర్వాదకరముగా నడిపించబడుదుము గాక. ఇంకొక అనుభవాన్ని కూడా మీకు చెప్పాలి, టైం అయిపోతుంది. 8వ అధ్యాయంలోకి వద్దాం. అపోస్తల కార్యములు 8:5 వాక్యం నుంచి చదువుదాం. అక్కడ జరిగిన ఒక చిన్న సందర్భం మీకు గుర్తు చేస్తాను, తర్వాత చదువుదాం. అదేమిటంటే, అప్పటికే స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫన్ చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత సంఘం అంతా చెదరగొట్టబడింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు. ఈ ఫిలిప్పు కూడా చెదిరిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ ఉంటే ఈ ఫిలిప్పు ఏం చేస్తున్నాడో తెలుసా? చదవండి ఇప్పుడు 8వ అధ్యాయం 5వ వాక్యం. ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉన్నాడు. జన సమూహములు విని కొట్టగట్టుగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కేకలు వేసి జన సమూహంలో దయ్యాలు పారిపోతున్నాయి. యేసు నామములో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ చెదిరిపోయారు. ఈ ఫిలిప్ ఎటుపోయాడు అనుకుంటూ ఉంటే ఈ ఫిలిప్ ఇక్కడి నుంచి వెళ్ళి సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నాడు. అనేకులను దేవుని వైపు మళ్ళిస్తున్నాడు, ప్రభు వైపు నడిపిస్తున్నాడు, ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఎవరితను? సేవకుడా? ఇతని సేవకుడా? కాదు. ఉన్న జన సమూహములో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకున్న వ్యక్తి. దైవజనుడు కాదు ఇతను, అపోస్తలుడు కాదు ఇతను దేవుని పని చేయడానికి పూనుకున్నాడు. మీకు అదే చెప్తున్నాను. 1, మీ ఇంట్లో పని కలిగి ఉండాలి. 2, దేవుని ఇంట్లోనూ పని కలిగి ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మతో నింపబడి దేవుని సన్నిధిలో విశ్వాసముతో నడుచుకునే వ్యక్తి అవుతావు. అంత మాత్రమే కాదు, దైవ ఆత్మతో నింపబడిన వ్యక్తివై జ్ఞానము కలిగి మంచి సాక్ష్యమును సంపాదించుకునే వ్యక్తి అవుతావు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఆ తర్వాత నువ్వు అడుగుపెట్టి ప్రార్థన చేస్తుంటే విశ్వాసవే. నువ్వు అడుగుపెట్టి ప్రభువును ప్రకటిస్తుంటే దయ్యాలు పారిపోతాయి యేసు నామములో. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు దయ్యం పడితే పాటను రావాలా. ఈ పాటని ఆడ తిరుగుతాడో మీకు తెలియదు. ఏ ఊర్లో ఉంటాడో, ఏ కోటంలో ఉంటాడో, ఏ ఫంక్షన్లో ఉంటాడో, ఎక్కడ ప్రార్థనలో ఉంటాడో మీకు అందుబాటులో ఉండడు. ఇప్పుడు దయ్యం పోవాలంటే ఏం చేయాలా? ఇంట్లోకి పాము వచ్చిందనుకో, పాములోడు వచ్చేదాకా మనం ఏం చేయాలా? కాపలా కూర్చోవాలి. అది ఎడిపోద్దో నైనా చూసుకుంటా. అదే కదా. హల్లెలూయా.
ఇప్పుడు దయ్యం వచ్చిందనుకో, దయ్యం పోయేదాకా, దయ్యం వదిలించేదాకా, పాస్టర్ గారు వచ్చేదాకా ఆ దయ్యానికి ఆపెట్టుకొని కూర్చోవాలి. అలా ఉండకూడదు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలములో దయ్యాలు పారిపోవునుగాక, అద్భుతాలు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, నీ ద్వారా దేవుని రాజ్యం ప్రకటించబడునుగాక, నీ పేరు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారి మోగిపోవాలి. ఇది జరగాలి అంటే 2 పనులు గట్టిగా చెప్పాలి. ఏ పనులు? ఒకటి మిమ్మల్ని నేను నమ్మబుద్ధి కావట్లే, మిమ్మల్ని నమ్మేటట్టేం లేదు. మీరు చెబితే కదా చేసేటట్టు ఉన్నారులే అనుకోవడానికి. ఒకటి ఎక్కడ? దేవుని ఇంట్లో పని కలిగి ఉండాలనండి. 2 మా ఇంట్లో పని కలిగి ఉండాలనండి. మందిరం అన్నా దేవుని ఇల్లు అన్నా ఒకటే. 2వది మీ ఇంట్లో పని కలిగి ఉండాలి. ఇంట్లో సోమరులాగా ఉండకూడదు. ఓ సోమరే ఎందాక పండుకుంటామని ప్రభు అనకూడదు. సోమరుడితో ప్రభు అంటాడు, ఆయుధదారుడు పరిగెత్తుకొని వచ్చినట్టు దరిద్రతని ఇంటికి, దరిద్రత పోవాలంటే ఏం చేయాలి? ఇంట్లో పని కలిగి ఉండాలి. నీ కష్టానికి తోడు దైవాశీర్వాదం, సహాయం ప్రభు నీకు అనుగ్రహించాలంటే దేవుని ఇంట్లో పని కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే నీవు నీ పిల్లలు దేవుని పని చేయుదురుగాక, ప్రభు కొరకు సమర్పించుకుందురుగాక, సాతాను క్రియలు లయపరచబడునుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఓ చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక 5 నిమిషాల టైం ఉంది. ఓ చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకున్నాడని ఆ ఇంట్లో నుంచి, ఊర్లో నుంచి వెలివేశారు. వాళ్ళ కులంలో నుంచి వెలేస్తే, నా ప్రభునైనా నేను విడిచిపెట్టను, మిమ్మల్ని అయినా నేను విడిచిపెడతాను, నాకు నా చుట్టాలు అక్కర్లేదు, నా కుటుంబీకులు, రక్త సంబంధికులు అవసరం లేదు, నా ప్రభువే నాకు కావాలి. 100 కోట్లు డబ్బు తెచ్చినా ముందేసినా నాకు డబ్బు అవసరం లేదు, నా ప్రభువే నాకు కావాలన్నాడు. ఆ సమయాన కులమంతా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టుగా ఈ మనిషిని ఇసిరి బయటపడేశారు. తన కుటుంబంతో కలిసి బయటకు వచ్చాడు. రోడ్డు పక్కన చిన్న బస్టాండ్ లాంటి సత్రం ఒకటి ఉంటే అక్కడ అతను జీవనాన్ని మొదలుపెట్టాడు. పిల్లల్ని, భార్యని అక్కడ పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా చిన్న పని చేసుకుంటూ పోషించుకుంటూ, అతని పని ఏమిటంటే వాళ్ళకు సంపాదించి పెట్టడం, ఇక ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పడం. ఎక్కడ 2-3 నిలబడి ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మాట కలిపి యేసు ప్రభు సువార్త చెప్తా ఉన్నాడు. ఒక రోజున అలా సువార్త చెప్పుకుంటూ అన్ని గ్రామాలు తిరుగుతూ, అన్ని ప్రాంతాలు తిరుగుతూ, అతని చేతికి వచ్చిన పని చేసుకుంటూ, వాళ్ళని పోషించుకుంటూ ఇలా సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఒక రోజున పంపు దగ్గర నీళ్ళ కోసం వచ్చారు ఒక 5-6 మంది స్త్రీలు. వాళ్ళకు నిలవబడి పోతా దారిన వెళ్తూ మాసిపోయిన బట్టలన్నీ మాసిపోయి ఉన్నాయి. పిచ్చోలాగా ఉన్నాడు. అతనికి ఏం వసతులు ఉన్నాయి బస్టాండ్లో ఉన్న మనిషికి? అతను ఆ నిలబడి, ఆ పంపు దగ్గర నిలబడినటువంటి స్త్రీలకు సువార్త చెప్పాడు. యేసుప్రభుని నమ్ముకోండి, యేసుప్రభు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇలా ఎన్నో మాటలు యేసుప్రభు గురించి చెప్పారు. కొంతమంది లైట్ తీసుకున్నారు. ఒక స్త్రీ మాత్రం వాళ్ళలో ఆయన చెప్పిన మాటలు విని ఇంటికి ఆ బిందెత్తుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తతో చెప్పింది, ఏమండి, ఒక వ్యక్తి మాసిపోయిన బట్టలతో పంపు దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు గురించి స్వస్థత ఇట్లా చేస్తాడని, యేసుప్రభు గొప్ప దేవుడని ఇలా ప్రకటన చేశాడు, నేను విన్నాను అని చెప్పింది. మరి ప్రార్థన చేయించుకోవాలనిపిస్తుంది అనింది. అంటే వారు అన్యులు, యేసుప్రభు అంటే తెలియని వారు. వాళ్ళ భర్త 3 నెలల నుంచి మరణం అయి ఉన్నాడు. మంచం నుంచి లేచేది లేదు, మరణ పడకల్లోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. అన్ని రకాల వైద్యాలు చేశారు, అంతరాలు కట్టారు, రకరకాల కార్యక్రమాలని చేశారు. స్వస్థత లేక మరణానికి కాటికి కాళ్ళు జాపి పడున్నాడు. అతనితో చెప్పింది ఇది పరిస్థితి అని. వెంటనే ఆయన అన్నాడు, పిలిపించి ప్రార్థన చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే మనిషిని పంపిస్తే అతను సువార్త చెప్పుకుంటా చివరికి వెళ్ళున్నాడు. వెంటనే అతన్ని పిలిచారు, ఇంటికి తీసుకొచ్చారు. మాచిపోయిన బట్టలతోనే ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళకు 4 దేవుని మాటలు చెప్పి ఆ తర్వాత ప్రార్థన చేసి అతని దారిని అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వీళ్ళు దేవుని మాటలు విన్నారు, ప్రార్థన చేయించుకున్నారు, ఇంకా చక్కగా పడుకొని నిద్రపోయారు అక్కడ. ఉదయాన్నే జరిగిన అద్భుతం ఏంటంటే, అసలు మంచంలో నుంచి లేవలేని వ్యక్తి ఉదయం యథావిధిగా రోజు ఎలాగైతే మనం నిద్రపోయి మరలా మేల్కొని మంచం దిగి వెళ్ళిపోయి మన పనులు చేసుకుంటామో, అతను బాగోలేడన్న సంగతి అతనికి గుర్తులేదు. లేచాడు, వెళ్ళిపోయాడు, అతని పనులు అతను చేసుకుంటున్నాడు. ఆశ్చర్యపోయారు.
3 నెలల నుంచి మంచమరణమైన నా జీవితాన్ని ఒక్క రాత్రిలో నా ప్రభు నన్ను స్వస్థపరిచేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈ వ్యక్తి? మాసిపోయిన బట్టలు కట్టుకొని ఇంట్లో నుంచి వెలివేయబడి ఎందుకు పనికిరాని వ్యక్తి, బస్టాండ్లో కాపురం అన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వచ్చి ప్రకటన చేసి ప్రార్థన చేస్తే మంచంలో మరణానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి సజీవుడై తిరిగి లేచి సాక్ష్యం చెప్తున్నాడు. వెంటనే మరుసటి రోజు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు పిలవమన్నారు. అప్పుడు అంతలక్క వెతికితే పక్క ఊరిలో సువార్త చెప్పుకుంటున్నాడు. ఇతని డ్యూటీ ఏమిటి? ఇంట్లో పిల్లలకు ఏదైనా సంపాదించడం, 200-300 సంపాదించి ఇంట్లో ఇవ్వడం, వాళ్ళకు పోషణ చూడడం, ఇక బైబిల్ సంఖ్యలో పెట్టుకొని సువార్త చెప్పుకుంటూ వెళ్ళడం అతని పనేగే. అతన్ని వెంటనే పిలిపించారు. వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా, మంచంలో మరణంలో ఉన్న నన్ను ఒక్క చిన్న ప్రార్థనతో నన్ను బాగు చేసావు, నన్ను స్వస్థపరిచావు, నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు యేసుప్రభు అంటే మాకు తెలీదు. యేసుప్రభువే నిజమైన దేవుడు. మా దేవుళ్ళు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వారు లేరు, బాగు చేసిన వారు లేరు, సజీవులుగా లేపిన వారు లేరు. నేను చేసిన వైద్యాలన్నీ విఫలమైపోయినాయి, నా ధనమంతా వ్యయమైపోయింది. నువ్వు చేసిన ఒక చిన్న ప్రార్థన నా జీవితాన్ని ఇలా సజీవంగా లేపి కాపాడింది. కాబట్టి నిజమైన దేవుడు యేసుప్రభువే అని ఆయన సాక్ష్యం చెప్పిన తర్వాత ఇతను చరిత్ర అడిగాడు. నువ్వు ఎవరు, ఏ ఊరు, ఏం సంగతి? అప్పుడు ఈ మాసిపోయిన బట్టలు అతను చెప్పాడు. ఇలా సంగతి, నన్ను ఇంట్లో నుంచి వెలివేశారు, యేసుప్రభు కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చాను, పలానా బస్టాండ్లో నా కాపురం ఉన్నాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, లేదండి, నాకున్న స్థలంలోనే 5 సెంట్లు భూమి నీకు ఇస్తాను. ఎన్ని సెంట్లు? 5 సెంట్లు కొనాలంటే ఎంత కావాలి? ఆలోచించండి. ఆయన చెప్తున్నాడు, యేసుప్రభు నిజమైన దేవుడు అని నేను గుర్తుపట్టాను, నన్ను బాగు చేశాడు, ఆయనే దేవుడు, ఇంకా వేరొక దేవుడు లేడు. నువ్వు ఎక్కడో బస్టాండ్లో ఉండడం ఎందుకండి? నువ్వు రా, నీకు ఇండ్లు కట్టిస్తాను, ఓ చిన్న ఇండ్లే ఇస్తాను, ఆ ఇంట్లో నివాసం ఉండు, దేవుని గురించి మాకు తెలియపరచు, మా కొరకు ప్రార్థన చేయి చాలు అని 5 సెంట్లు స్థలం ఇచ్చి ఓ చిన్న రేకుల షెడ్డు ఆయన ఉండడానికి నివాసంగా ఒక ఇల్లేసి ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక ఆయన అక్కడ ఉంటే ఊరుకుంటారండి? చేసిన మేళ్ళు ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలిసిపోయింది. ఉదయం సాయంత్రం ఆయన కాడికి ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నారు. ఎవరి కోసం? పాస్టర్ గారి కోసం కాదు, ఒక విశ్వాసి దగ్గరికి వస్తున్నారు. వచ్చి ప్రార్థనలు చేయించుకుంటూ స్వస్థతలు పడుతున్నారు. అప్పుడు తను వెళుతున్న చర్చి పాస్టర్ గారిని పిలిపించుకొని అక్కడే ఒక సంఘాన్ని వారి ఇంటనే ప్రారంభం చేశారు. ఒక గొప్ప సేవ, ఒక గొప్ప పరిచర్య, ఒక వ్యక్తిని బట్టి ఆ ప్రాంతంలో ఘనమైన సేవ ప్రారంభమైంది. ఎలా సాధ్యమైంది పని? ఒక వ్యక్తి వెళ్ళి ప్రకటించుట వలన ఆయన చెప్పిన మాటను బట్టి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు యేసయ్య. ఈ రోజున నువ్వు అనామకుడు అని నువ్వు అనుకుంటున్నావేమో, నీ నోట దేవుని మాటలు ఉంచునుగాక, నువ్వు ప్రకటిస్తుండగా అద్భుతాలు జరుగునుగాక. ముందు నీ మనస్సును, నీ మాటను, నీ ప్రాణాత్మ శరీరాలను శుద్ధీకరణ చేసుకో. నీలో ఉన్న తప్పిదాలను, దోషములను కడిగి వేసుకో. ప్రభు దృష్టికి యథార్థమైన వ్యక్తిగా మార్పు చెందు. ఆయన సన్నిధిలో నువ్వు అప్పగించుకోగలిగితే ఆయన చెప్తున్నాడు, నా ఇంట్లో పని, నీ ఇంట్లో పని, ఈ 2 పనులు నువ్వు కలిగి ఉండాలి. చెప్పండి, ఎవరింట్లో పని ఉండాలి? అందరూ నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. దేవుని ఇంట్లో పని కలిగి ఉండాలి. 2, మీ ఇంట్లో పని కలిగి ఉండాలి. ఎవరు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఈ 2 పనుల్లో నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే నా దేవుడు మెండైన దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయిపోయింది. అందరూ